అంటే ఇచ్చేస్తారు సార్ డైలాగ్స్ రాయండి మామూలుగా 3 డైలాగ్స్ కూడా ఉంటాయి అది చూస్తున్నా ఆ డైలాగులు చెప్తే కొడతారా అదే మామూలుగా స్టోరీ తీసుకుని ఒక బెస్ట్ సెలెక్ట్ చేసి మామూలుగా ప్లాన్ చేద్దాం బ్రో కంటిన్యూ సారీ ఈ మధ్యలో గ్యాప్లు ఎందుకు కంటిన్యూ చేసినప్పుడు నువ్వే మాట్లాడేసి సో టీమ్ అందరికి విజయ్ సుశీల్ అండ్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్ అండి అండ్ కిషోర్ బ్రో సో ఆల్ ది బెస్ట్ సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ శివ గారు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది అందుకని చెప్పి బిగ్ బాస్ లో ఎంత మంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ పిలుచుకున్నావా నువ్వు అంటే మాటి వాళ్ళు గిఫ్ట్ గా కొట్టించారు కెప్టెన్ అని చెప్పి దానికోసం షాయి శెట్లా ప్రయత్నించావు మనోడు అయ్యాడు కెప్టెన్ మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడు నెక్స్ట్ మాట్లాడేది బికాస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి సార్ శివ గారు ఆల్ ద బెస్ట్ సార్ అంటే నేను ట్రైలర్ చూశాను సార్ బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి క్యూట్ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్ రొమాంటిక్ గా నీట్ గా ఉంది అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్ చాలా నచ్చింది ఆల్ ద బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా రతన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్ నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది నేను చూస్తూ వచ్చాను చూశాను కూడా నాకు అంటే ఒకసారి ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ సో చమర్ గారు చెప్పారు నా దగ్గర చాలా ఉన్నాయి ఏ కథలు చెప్పాలి అంటే ఏదో ఒక కథ నేను చెప్పేస్తా అది జస్ట్ చెప్పేసి సో ప్రేమ కథ అనేది మనందరి లైఫ్ లో ఉంటది అఫ్ కోర్స్ బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతుంది కొన్ని సక్సెస్ఫుల్ అవ్వదు బట్ ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్ అది ఒక ఎక్స్పీరియన్స్ ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఫిల్మ్ లో కూడా ప్రేమ కథ ఏదైతే చూస్తామో మనం రేపు January 5th కి అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా వాట్ ఈస్ ద సీక్వెన్స్ అది రేపు తెలుస్తుంది కాబట్టి కిషోర్ గారు హాయ్ ఎప్పుడు ఇయర్కింగ్ సో కంగ్రాచులేషన్స్ అండ్ మీరు నేషనల్ అవార్డ్ విన్ చేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారంటే తప్పకుండా ఒక మంచి అవకాశాలతో వచ్చారు అండ్ డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు యాక్సెప్ట్ చేస్తుంది వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ సో కంగ్రాచులేషన్స్ అలాగే దియా ఇక్కడ రాలేదు బట్ షీఈస్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ద స్క్రీన్ వెరీ హ్యాపీ అండ్ నేత్ర గారు నేను కూడా మీ వీడియోస్ చూసానండి మీరు వైరల్ ఉన్నారు సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేమందరు కలిసి చూద్దాము బాగుందండి హీరోయిన్ ఇప్పుడు అండ్ శివశక్తి గారు మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ వర్కింగ్ గా చేశారు ఫుటేజెస్ సూపర్ గా ఉన్నాయి మేము ట్రైలర్ చూసి వచ్చాము సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టుమారో Jan 5th కి ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి ఎందుకంటే నాకు కూడా పర్సనలీ లవ్ స్టోరీసే చాలా చాలా ఇష్టం అన్నమాట సో రేపు నేను కూడా చూస్తాను మీరందరూ కూడా చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చెప్తున్నానన్నా ఒక మాట ఐ మీన్ నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేసుకునేవాడిని మీరందరూ చూశారు మీరందరూ ఎంకరేజ్ చేశారు చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొచ్చి వచ్చారు మళ్ళీ నేను మాట్లాడుతున్నా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడు నాకు అసలు బాగా హ్యాపీ అనిపించింది నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని బేసిక్ గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను అందరం కలిసి చూద్దాము ఇబ్బంది లేదు అండ్ నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జానర్ తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న అలాగే ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను న్యూ ఇయర్ లో మేము ఇప్పుడు సినిమా చూడలేదు ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా
ప్రేమ కథ, మీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప. నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా దేనికమ్మా? ఎందుకంటే హీరోయిన్ రాలేదు. నువ్వు ఉన్నావు కదా నా హీరోయిన్, నువ్వు ఉండు, వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇందాక పాప ఏదో ఆఫీసులో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పు అంటున్నాడు. బావా రావా ఒకసారి, అది బ్రో. ఎవరైనా ఏమన్నా అంటే అది చెప్పేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. అయ్యో బ్రో అంటే కన్వీనియంట్ ఉంటుంది. ఎట్లాగైంది నాకు ఇష్టం వచ్చినట్టు మాట, నా ఆట నేను ఆడతాను. ఎవడు నీకు? అమ్మరగాడు బావా, నేను బ్రోనా? అర్థమైంది ఎంత నీ. ఆహా ఓకే, ఇప్పుడు సుబ్బు బాబా బావా అని పిలవాలంటే దాని మనోభావం దెబ్బతీయాలి, అంతే కదా? తీస్తా తీస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు